రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఈ కేసులో డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో సంచలనమైనటువంటి నిజాలు బయటకు వస్తూనే ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకులతో పాటుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటుగా పారిశ్రామికవేత్తల భార్యలతో పాటుగా రాజకీయ నాయకుల భార్యలతో పాటుగా ప్రముఖ హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ప్రణీత్ రావు. అది కేసీఆర్ చెప్తేనే చేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఎవరెవరి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయి, అసలు ఎవరు చేయమంటే ప్రణీత్ రావు ఆ హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం మేడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. మొన్నటి వరకేమో రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు, వాళ్ళ భార్యల ఫోన్లు ట్యాపులు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేశారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో అసలు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి టాప్ హీరోయిన్ల ఫోన్లను కూడా ప్రణీత్ రావు ట్యాప్ చేశారు, కేసీఆర్ చేయమంటేనే ప్రణీత్ రావు చేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం ఆ వార్తలో వాస్తవం ఉందా? ఒకవేళ వాస్తవం ఉంటే ఎవరెవరి హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశారు అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ప్రణీత్ రావు కేసు అందరికీ తెలిసిందే. ప్రణీత్ రావు ఎందుకు ఇంత సాహసానికి ఒడిగట్టాడు అంటే ప్రణీత్ రావు ఒక్కడితే తప్పు కాదు. ఇక్కడ ప్రణీత్ రావు ఎవరి మనిషి? ప్రభాకర్ రావు మనిషి. ప్రభాకర్ రావు ఎవరు? ఇంటెలిజెన్స్ ఐజీ. ఆయన రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత కూడా కేసీఆర్ కనుసన్నల్లో పనిచేయడం కోసం ఆయన మళ్ళీ సర్వీస్లోకి తీసుకోబడ్డారు. ఆ విషయంలో ఒక ఉల్లంఘన. అదేంటి అంటే ఆయన మామూలుగా సజావుగా రిటైర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు నెక్స్ట్ పోస్టుకు రావాల్సిన ఆయన పోస్టుని కొట్టేసి ప్రభాకర్ రావుని కాలపరిమితిని పెంచుకున్నారు. ఇది మొదటగా చట్టంలో ఇలాంటి పనులు ఆపేయాల్సిన అవసరం ఉంది. ఒక మాట. అది అయిపోయిన తర్వాత కేసీఆర్ ఎందుకు అతన్ని పెట్టుకుని కూర్చున్నాడు అని కనుక మనం ఆలోచిస్తే ఒకటే సామాజిక వర్గం అయ్యేసరికి ఈ ఒక్క పోస్టులోనే కాదు, రాష్ట్రం మొత్తంలో కీలకమైన పోస్టులు అన్నిట్లోనూ ఆఖరికి వీళ్ళు ఎంత దిగజారంటే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐని కూడా వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకుని, ఎస్ఐ ఏంటి, డీసీపీ, ఏసీపీ, డీసీపీ, ప్రతి బాసుల్ని వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళతో నింపేశారు. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళేమో వేరే వాళ్ళు, ఆ పోస్ట్లో ఉండాల్సిన వాళ్ళని లూప్ లైన్లో పెట్టేశారు. ఇది ఆంధ్రాలో కూడా జరుగుతుంది, అది వేరే విషయం. అయితే వీళ్ళతోని రాజ్యం చేశాడు. రెవెన్యూ ఇప్పుడు షేర్లింగంపల్లి ఎంఆర్ఓ అంటే డిప్యూటీ తహసీల్దారు శ్రీనివాసరావు, ఆయన పేరు నిన్న మొన్న పేపర్లో వచ్చింది. కాజాగూడలో 2500 గజాలు ల్యాండ్, అక్కడ గజం 2 లక్షల పలికే ల్యాండ్ని అక్రమంగా ఆయన ప్రభుత్వ భూమిని జీవో నెంబర్ 59 తరఫున రెగ్యులరైజ్ చేశాడు. దానికి ఉండాల్సిన నిబంధనలు ఏంటి? ఆ ప్రభుత్వ భూమిని పేదవాళ్ళు కానీ డబ్బులున్న వాళ్ళు కానీ ఆక్రమించుకుని అందులో ఎప్పటి నుంచో నివాసం ఉండాలి. అప్పట్లో అందులో ఒక ఇల్లు ఉండాలి, దానికి ఒక కరెంటు బిల్లు ఉండాలి, ఇంటి పన్ను రసీదులు ఉండాలి. అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా అలా ఉంటే అప్పుడు వాళ్ళు జీవో నెంబర్ 59 ప్రకారం అప్లై చేసుకుని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్కి కట్టాల్సిన నామినల్ ప్రైస్ కట్టేసేసి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం కట్టి తీసుకోవచ్చు. దానికి వీళ్ళు చేసింది ఏంటి అంటే, ఇక్కడ ఇళ్ళు లేవు, ఏమీ లేవు,
మన గూగుల్ మ్యాప్లో చూస్తే ఖాళీగా కనిపిస్తుంది, కానీ అక్కడ ఇళ్ళున్నట్లుగా, ఎప్పటి నుంచో ట్యాక్సులు కడుతున్నట్లుగా, ఎప్పుడో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నట్లుగా ఇవన్నీ చేసేసి ఈ ఫైల్ అంతా శ్రీనివాసరావు గారు తయారు చేసేసి ఇచ్చేశారు. ఈ శ్రీనివాసరావు ఎక్కడో ఏదో జిల్లాలో పనిచేస్తుంటే ఆయన గబగబా తీసుకొచ్చి ఈ షేర్లింగంపల్లిలో వేశారు కొన్నాళ్ళ క్రితం. వేసి ఇలాంటి పనుల కోసం, అంటే ఆయన తన సామాజిక వర్గం వాళ్ళని తప్పితే ఎవరిని నమ్మడు అనేదానికి ఇది ఒక తార్కాణం. ఈ ప్రభాకర్ రావును కూడా అలాగే తెచ్చుకున్నాడు. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళ సామాజిక వర్గం చాలా చిన్నదని వాళ్ళకి భయం, అందుకని వాళ్ళు చాలా కలిసికట్టుగా ఉంటారు. ఎందుకు వాళ్ళ సామాజిక వర్గం ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని. ఓకే, అందుకే వాళ్ళు ఎవరిని నమ్మరు. ఇప్పుడు ఎవరైనా మైనారిటీలకి ఒక రకమైన భయము జాగ్రత్త ఉంటాయి, అందుకని వీళ్ళు మైనారిటీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఫీల్ అయ్యి అమ్మో మనకు మనం సహకరించుకోవాలి. మనం ఇంతకుముందు కూడా ఒకసారి ఈ సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం. అయితే అందుకని ప్రభాకర్ రావుని పెట్టుకుంటే ప్రభాకర్ రావు తన మీద ఉంచిన గురుతరమైన బాధ్యతని నిర్వర్తించడానికి, అలాగే ఇంకొక ప్రణీత్ రావుని పట్టుకుని వచ్చి తన చుట్టాలు అతన్ని, ఆ ప్రణీత్ రావుని, ఈ ప్రణీత్ రావు ఎర్రబల్లి దయాకర్ రావు కూడా చుట్టం, ఈ అందరూ కలిసి ఒక స్కీము ఒక స్కాము వేసి వీళ్ళ లక్ష్యం ఏంటి అంటే మొదటగా రాజకీయ నాయకుల మీద వీళ్ళ గురి, ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి నయానో భయానో వీళ్ళ పార్టీలోకి రప్పించుకోవడం. అలాగే వెల్లువలాగా తెలుగుదేశం నుంచి నాయకుల్ని తెప్పించుకున్నారు, ఎమ్మెల్యేలు మొత్తాన్ని చూసాం మనం గతం. తర్వాత కాంగ్రెస్ వాళ్ళని తెప్పించుకున్నారు. ఇలా పరంపర కొనసాగుతున్న సందర్భంలో కేసీఆర్కి ఇంకొక అనుమానం కూడా వచ్చింది. అసలు తన ఇంట్లోనే శత్రువులు ఉన్నారా, తన ఇంట్లోనే తను బతికుండగానే రాజ్యాధికారాన్ని చేజెక్కించుకోవటానికి ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా? మరి ఆయన 80,000 పుస్తకాలు చదివారు కదా, ఆ 80,000 పుస్తకాలు సమకాలీన పుస్తకాలే అవ్వక్కర్లేదు కదా, పాత పుస్తకాలు. ఆ పాత పుస్తకాల్లో రాజ్యాలు, రాణులు, మంత్రులు, వేగులు వాళ్ళు ఇవన్నీ వస్తాయి కదా, కుట్రలు, కుతంత్రాలు, కుహాకాలు ఇవన్నీ ఉంటాయి కదా. వాటన్నిటిని చూసి ఆయన ఒక రకమైన భ్రమలోకి వెళ్ళిపోయి ఈ కాలంలో కూడా ఆయన ఎవరిని నమ్మలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి మేనల్లుడి మీద నమ్మకం లేదు, కొడుకు మీద నమ్మకం లేదు, కూతురు మీద నమ్మకం లేదు. ఈ నమ్మకం లేక కొడుకు మీద, మేనల్లుడి మీద, కూతురు మీద ఈయన నిఘా పెట్టించాడు. నిఘా ఎలా పెట్టించాడు? ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఇదే ఫోన్ ట్యాపింగ్ తోటే రేవంత్ రెడ్డిని బలి చేసింది కూడా. స్కెచ్ చేసి స్టింగ్ ఆపరేషన్ చేశారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని వీళ్ళందరి మీద నిఘా. ఎందుకంటే వాళ్ళకి ప్రతివాడికి ఈ డబ్బులు సంపాదించే ప్రతివాడికి రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యం తెలుసుకోవడమే రెండోవాడి బలహీనతే మన బలం. ఆ బలాన్ని చేజిక్చుకోవడం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ని వాడాడు. దీనిలో భాగంగానే చాలామంది రాజకీయ నాయకులు బలైపోయినట్లుగానే తన కొడుకు గురించి కూడా తెలుసుకోవాలనుకున్నాడు. ఓకే, తన కొడుకు ఏ రోజు మొదటి టర్మ్లో మీరు గమనించండి, మామూలుగా అయితే ఒక మంత్రి ఎవరైనా సరే బొగ్గ కారు కావాలని చాలా కోరుకుంటాడు. బొగ్గ కారులో వస్తేనే గౌరవం అనుకుంటాడు, ప్రతిష్ట అనుకుంటాడు. కానీ సార్ ఎప్పుడు బొగ్గ కారులో తిరగల, కేటీఆర్ సార్. ఎందుకంటే ఆయన ప్రైవేట్ పార్టీలకి, ఆయన సినిమా హీరోయిన్లతో స్నేహాల కోసం, లేదు అనుకుంటే ఆయన ప్రైవేట్ వ్యాపారాల కోసం కావచ్చు, దేనికోసమైనా సరే ఆయన బొగ్గ కారుని వాడలేదు. అందులో వెళ్ళేది కేటీఆర్ అని ఎవరికి తెలియకూడదు. ఆ ఉద్దేశంతో ఆయన బొగ్గ కారును వాడల. మరి బొగ్గ కారులో వెళ్ళకుండా వీడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు అనే ఒక భయం అయితే కేసీఆర్కి వచ్చింది. ఓకే, అందుకోసమే కేటీఆర్ కూడా ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకోవాలని ఫోన్ ట్యాపింగ్ చేశాడు. అంటే హీరోయిన్దా మేడం? హీరోయిన్లు. అందుకే రకుల్ ప్రీత్ సింగ్ వచ్చింది. ఓకే,
టాపిక్లోకి రకులు వచ్చింది ఉమ్, అందుకే కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఎంత సామాజిక వర్గం వాళ్ళు నాకు న్యాయం చేస్తారు, సామాజిక వర్గం వాళ్ళే నాకు వాళ్ళనే నేను నమ్ముతాను అని కేసీఆర్ ఎంత అనుకున్నా కానీ ఎవరి ద్వారా బయటికి వెళ్ళిందో కానీ కేటీఆర్ ఇలాంటి పనులు చేస్తున్నాడు అనే సంగతి రేవంత్ రెడ్డికి తెలిసిపోయింది. అంటే రేవంత్ రెడ్డి తాలూకు మనుషులు కూడా దానిలో ఉన్నారు, ఉమ్, ప్రణీత్ రావు టీంలో. ఓకే. వాళ్ళు రేవంత్ రెడ్డికి కోవర్ట్లని ప్రణీత్ రావుకి తెలియదు. ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, టెర్రరిస్టులో పోలీసులు ఉంటారు, పోలీసుల్లో టెర్రరిస్టులు ఉంటారని అనుకున్నట్లే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ తెలిసిన విషయాలు రేవంత్ రెడ్డికి చెప్పారు. లేకపోతే ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం రామారావు అని, రకుల్ రామారావు అని చెప్పి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడి ఉంటాడు? ఓకే. అంటే అసలు కేటీఆర్ ఏ హీరోయిన్లతో ఫోన్లో సంభాషణలు చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి కోసమే కేసీఆర్ ప్రణీత్ రావుతో ఫోన్ ట్యాప్ చేయించారు అంటారు. అన్నీ చేయించిన దాంట్లో భాగంగా రాజకీయ నాయకులకి ఉచ్చు బిగించే దీంట్లో హరీష్ రావు ఇంకెవరితో టచ్లో ఉన్నాడా అనేది తెలుసుకునే ప్రాసెస్లో అసలు కవిత ఏమేం చేస్తుంది తెలుసుకోవాలి అనుకుంటే కేటీఆర్ సంగతి ఏంటి తెలుసుకోవాలి అనుకుని ఆయన చేసిన ప్రయోగము అది వికటించి ఇవాళ ఆ వివరాలు మొత్తం, ఆ రహస్యాలు మొత్తం బట్టబయలైపోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వచ్చి దానిలో భాగంగానే సినిమా యాక్టర్లతోటి కేటీఆర్ మాట్లాడుతున్నాడు అని ఆయన రూఢి చేసుకుని, పైగా ఇంకొక వార్త కూడా అప్పుడు చలామణిలోకి వచ్చింది. సాక్షాత్తు ఈయన చేయించిన విషయాలు అంటే తెలుసుకున్న వివరాలను బట్టి కోడల్ని కూడా హెచ్చరించాడు అని. అసలు భర్త ఎన్నింటికి వస్తున్నాడు, ఎన్నింటికి వెళ్తున్నాడో తెలియక్కర్లేదా, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో అదుపులో పెట్టుకోక్కర్లేదా అని చెప్పి కోడల్ని కూడా మందలించాడు అని చెప్పి వార్తలు కూడా బయటకు వచ్చినాయి. ఎందుకంటే అంతఃపుర విషయాలు ఆగవు, రహస్యాలు వచ్చేస్తాయి బయటికి. అనుకుంటారు వాళ్ళు ఎవరికి తెలుస్తాయిలే అని. ఇప్పుడు అది పెద్దవాళ్ళైనా కావచ్చు, చిన్నవాళ్ళైనా కావచ్చు, ఏ ఇంట్లో జరిగేదైనా సరే బయటకు వచ్చేస్తాయి. ఆఖరణ మనకే తెలుస్తుంది బయటికి వెళ్ళిన సంగతి కూడా. అయితే ఇలా కేటీఆర్ మీద కూడా ఈయన ఒక డేగ కన్నేసి వీళ్ళ ద్వారా వివరాలు రాబట్టాడు అనేది అయితే ఒక్కొక్కసారి అందుకే మ్యాచ్ అవుతుంటాయి విషయాలు. అందుకే సెకండ్ టర్మ్లో అన్నీ మానేసుకుని బుద్ధిగా కేటీఆర్ బొగ్గ కార్లో తిరగడం మొదలెట్టాడు. అంతకుముందు తిరిగేవాడు కాదు. ఓకే. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అలా జరిగిందనమాట. అందుకే ఇప్పుడు చాలా రహస్యాలు తెలుసు ప్రణీత్ రావు అనడానికి ఇది ఒక సాక్ష్యం. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ.